ఏఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు అనేది ఏంటంటే మేము ఖచ్చితంగా ఏవైతే కావాలో అన్ని బందోబస్తు చేసినాము. మరి ఎట్లా వస్తుంది ఇక్కడ దాకా అంటే లేదంటే చెక్ పోస్ట్ పెట్టినామంటారు. నిన్నేమైనా దాడి చేసిండ్రు మన వాళ్ళ మీద జాఫర్, ఆయనను కూడా అరెస్ట్ చేసినాము, రిమాండ్ చేసినాము అని చెప్తున్నారు. అర్థమైందా? తర్వాత ఇంకా ఏమొచ్చినా కానీ ఎక్కడున్నా కానీ మీరు చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి. నేను వాళ్ళని కనుక ఆ బండ్లను కనుక సీజ్ చేయకపోతే మళ్ళీ నాకే డైరెక్ట్ వచ్చి మాట్లాడమన్నారు. మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని, సపోజ్ ఎవరినైనా అరెస్ట్ చేయకపోతే అట్లాంటి వాళ్ళని మీరు దాదాపు ఇక్కడికి వచ్చి సార్ వాడు తప్పు చేసి నువ్వు ఇది ఉన్నది, మీరు ఈ టైం లోపల అరెస్ట్ చేయాలి, లేకపోతే మేము ఇక్కడికి కదలము అని చెప్తే ఖచ్చితంగా చేస్తారు. బట్ ఇప్పుడు వాళ్ళైతే చెప్తున్నారు ఏంటంటే చేస్తున్నామన్నారు, చేసినా అన్నారు. తర్వాత ఇంకెక్కడైనా ఆవులుంటే మీ దగ్గర నారాయణఖేడ్లో ఆ స్థలాల పేరు రాసి ఇప్పుడు ఎట్లా తెచ్చారో అట్లేయండి. అట్లిస్తే మళ్ళీ తర్వాత మనం పోయి చూసుకోవాలి ఆడ ఉన్నాయా లేదా. లేవంటే కరెక్టే, లేకపోతే సరిగా ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ ఇవ్వాలి ఉంది కదా, అందరికి వస్తుంది కదా, వాట్సాప్ పంపేది తప్పులేదు. ఉన్నదే చెప్తున్నాను, తప్పు చెప్పమంటలేదు నేను. ఏది ఎక్కడ నిజం ఉందో అది మాత్రం చెప్పండి, దాని మీద యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మనం మాట్లాడదాం. ప్లాన్ తోటి జిల్లా లోపల యొక్క మాఫియా జరుగుతుంది, చాలా సంవత్సరం జరుగుతుంది. చాలా రకాల సమస్యలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అనుభవించడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి నారాయణఖేడ్ కేంద్రంగా చాలా వెహికల్స్ ఏమంటే నరసాపూర్ నుంచి, శంకరపల్లి నుంచి వెళ్ళిపోతున్నాయి. అధికారుల దృష్టికి కూడా పొద్దున్న తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ చెప్పడం జరిగింది. అధికారులు ఆలోచించామంటే ఈ మాఫియా చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు రజనీకాంత్ అనే మిల్లారే రజనీకాంత్, సాయిరామ్ ఐడెంటిఫై అయ్యిండు, ప్రశాంత్ ఐడెంటిఫై అయ్యిండు అని కూడా కొడుతారంటే వీళ్ళ వెనుక ఎవరున్నారు? అసలు కారణం ఏంటిది? అధికారులు ఏమంటే వెనుక ఉన్న వ్యక్తులను వాళ్ళపైన విచారణ జరిపించి వాళ్ళ పైన సీరియస్ కేసులు కావాలి. వాళ్ళకు ఏం చేసినా ఏం కాదు అనే ఒక ఆలోచన ఉంది. ఆలోచన పోవాలంటే వీళ్ళకి కరెక్ట్ శిక్ష పడాలి. అధికారులు ఏమంటే ఇంకా 3 రోజుల సమయం ఉంది, మాకు చాలా చెప్పారు, మేము సహకరిస్తామని చెప్పారు. వాళ్ళకి మేము సహకరిస్తాం, అదే సహకారంతో ముందెళ్దాము. కానీ వీళ్ళపైన కఠినమైన నిర్ణయం తీసుకొని నారాయణఖేడ్ లోపల భజరందర కార్యకర్తల పైన రౌడీ షీటర్స్ 3 ఉన్నారు. ఇప్పటికీ ఉన్న అధికారులు అందరూ చేశారు. కానీ ముస్లింల పైన రౌడీ షీటర్స్ లేవు, వాళ్ళ కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇప్పుడు ఏమంటే కమ్యూనల్ యాక్ట్ పెట్టి వాళ్ళని రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు ఆ విధంగా ఆలోచించాలని మరీ కోరుతున్నాం. రేపు రాష్ట్ర వ్యాప్తిగా గో అక్రమ రవాణా గురించి, గో రక్షకులపైన దాడులు జరిగిన సంఘటన గురించి రాష్ట్ర వ్యాప్తిగా నిరసన కార్యక్రమం ఉన్నాయి. ఈ సంఘటన జిల్లాకు సంబంధించి రేపు సంఘటన కలెక్టరేట్ దగ్గర 11 గంటలకు ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క నిరసన ఏందో ప్రభుత్వం తెలిసే విధంగా మనందరం పాల్గొందామని చెప్పేసి కోరుతున్నా. అందరూ రావాలని చెప్పేసి మరి కోరుతున్నా. అందరికీ జై శ్రీరామ్.